కొన్ని రోజులు ఓపిక పట్టు. దీపక్ మన దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను. ఏమండి, పనిలో పని ముహూర్తాలు కూడా ఇప్పుడే ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా? నువ్వే అడుగు దేవిక, ఎవరడితేనే. ఏంటి బాబు గారు, మా చెల్లెలు మీకేదో సీక్రెట్ చెప్తున్నట్టుంది. ఏంటమ్మా, ఏమన్నా అడగాల మమ్మల్ని? అదే బాబాయ్ గారు, ఎలాగో అందరం ఇక్కడే ఉన్నాం, అందులోనూ ఆనందంగా ఉన్నాం. ఈ శుభ సందర్భంలోనే ప్రియాంక గౌతమ్ల పెళ్లి ముహూర్తం గురించి ఒక మాట అనుకుంటే బాగుంటుందని. పైగా చెల్లెలి పెళ్ళైతే గాని తను పెళ్లి చేసుకునని మా మనోజ్ భీష్మించుకుని కూర్చున్నాడు. ఇప్పుడు నా టాపిక్ ఎందుకమ్మా? నువ్వాగరా. అందులోనూ ఆడపిల్లవాళ్ళం. అనుకున్న తర్వాత ఆలస్యం చేస్తే బాగోదు. కొంచెం మీరే ఆలోచించండి బాబాయ్ గారు. ఇందులో ఆలోచించేది ఏముందమ్మా, ఎలాగూ వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం కదా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముహూర్తాలు పెట్టించేద్దాం. ఏమ్మా కమల, నువ్వేమంటావు? మీ నిర్ణయమే మా నిర్ణయం మామయ్య గారు. ధనా, మరి నువ్వేమంటావు? మీ ఇష్టం నాన్న. ఏంటి నాన్న మీరు? తాతయ్య గారు ఏదంటే అదేనా? ఇది నా పెళ్లి విషయం నాన్న, మీ బిజినెస్ డిస్కషన్ కాదు. గౌతమ్, అమ్మా నువ్వాగు. పెళ్లి చేద్దామని మాట రాగానే తాతయ్య నాన్నని అడిగారు కదా, మరి నాన్నకు కూడా ఇష్టమా లేదా అని నన్ను అడగాలి కదా. ఇంతకీ ఏమంటావురా? ఇప్పుడప్పుడే నాకు పెళ్లి గురించి ఆలోచన లేదు అంటున్నాను. రీసెంట్గా చైల్డ్ ట్రాఫికింగ్ కేసుని సక్సెస్ఫుల్గా డీల్ చేశాను. డిపార్ట్మెంట్ నుంచి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఏసీపీ గారు ప్రమోషన్కి కూడా రికమెండ్ చేస్తానన్నారు. సో ప్రమోషన్ వచ్చాకే పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకండి. ప్రజెంట్ నా పెళ్లి కంటే నాకు నా కెరీరే ఇంపార్టెంట్. ఏంట్రా పెద్ద కెరియరు? నీ గురించి, నీ కెరియర్ గురించి ఆలోచించకుండానే నీ పెళ్లి నిశ్చయించామనుకుంటున్నావా? నీకు ఆస్తి అంతస్తులు ఉన్నాయి, ఉద్యోగం చేస్తున్నావు, నీకు అన్ని విధాలుగా తగిన అమ్మాయి దొరికింది. ఒక మగాడికి జీవితంలో ఇంతకు మించిన కెరీర్ ఏముంటుందిరా? చెప్పాను కదా తాతయ్య, ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నానని. నా ప్రమోషన్లో నేను సక్సెస్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే నాకు గౌరవంగా ఉంటుంది. జీవితంలో సక్సెస్ అవటం అంటే ప్రొఫెషన్లో ప్రమోషన్ రావటమే కాదురా, పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించడం కూడా ఒక సక్సెసే. అయినా నీకు ఇప్పుడు కావాల్సింది ప్రమోషనే కదా. రైతనా, హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకో. వీడికి ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ చెప్పిద్దాం. తాతయ్య ప్లీజ్, రికమెండేషన్తో వచ్చే ప్రమోషన్ నాకొద్దు. నా కష్టంతో, నా ప్రతిభతో, నా నిజాయితీతో సంపాదించుకున్న ప్రమోషన్కి మాత్రమే ఒక వాల్యూ ఉంటుంది. నా హార్డ్ వర్క్ వల్లే సక్సెస్ అయ్యాననే సాటిస్ఫాక్షన్ నాకుంటుంది. ఏంట్రా నువ్వు ఎడ్డమంటే తెడ్డమంటావు? నువ్వు మాట్లాడే మాటలకు అర్థం పర్థం ఉండదా? అంటే ఇప్పుడు నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు, నీకు ప్రమోషన్ వచ్చేంత వరకు నిశ్చయించుకున్న పెళ్లిని ఎలా ఆపుతారు? నేను ఇంతకు ముందే మీకు చెప్పాను కదా తాతయ్య, నాకు 1 year టైం కావాలని. నువ్వు ఆ మాట చెప్పి కూడా 6 నెలలు గడిచిపోయింది. ఇంకా 5-6 నెలలు టైం ఉంది కదా. ఇన్నాళ్ళు లేనిది, ఇన్నాళ్ళు రానిది ఈ 5-6 నెలల్లో వస్తుందా? ఇదంతా టైం వేస్ట్ వ్యవహారం. ప్రమోషన్ వచ్చేది ఎప్పటికైనా వస్తుంది. అప్పటి వరకు పెళ్లి ఆపడం కరెక్ట్ కాదు. అయినా ఇప్పుడు కాకపోయినా రేపు పెళ్ళైన తర్వాత ప్రమోషన్ వస్తుంది. ఏంటి తాతయ్య పెళ్లి 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 అని? మీ మాట మీదేనా? నన్ను అర్థం చేసుకోరా?
ఏంట్రా పెద్ద చెప్పొచ్చావు? ఉపేక్షిస్తున్నాను కదా అని ఎదురించి మాట్లాడుతున్నావు. తాతయ్య తాతయ్య ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి. గౌతమ్ సార్కి పోలీస్ జాబ్ అంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. ఇన్ఫాక్ట్ తన ప్రొఫెషన్ పట్ల తనకున్న హానెస్టీ, ప్యాషనే తనని నేను ఇష్టపడేలా చేసింది. ఆయన ఇప్పుడున్న పొజిషన్ నుంచి హై పొజిషన్కి వెళ్లాలని కోరుకుంటున్నారు. అందులో తప్పేముంది? ఆయన ఇష్ట ప్రకారమే ప్రమోషన్ వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటాం. ఏంటమ్మా నువ్వు కూడా? వాడేదో వాగుతున్నాడు అనుకో, నువ్వు కూడా అదే మాట మాట్లాడతావేంటి? అది కాదు తాతయ్య, ఆయన ఆల్రెడీ మిమ్మల్ని టైం అడిగారంట కదా. ఆయన అడిగిన టైంకి ఇంకా 5-6 months ఉంది. సో ఆయన అడిగిన టైం వరకు వెయిట్ చేద్దాం. లెట్ హిమ్ ట్రై. చూడమ్మా, మేం మగపిల్లవాడి తరఫు వాళ్ళం, మాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ ఒక ఆడపిల్ల తల్లిదండ్రులైన మీ అమ్మా నాన్న గురించి కూడా మనం ఆలోచించాలి కదా. మరేం పర్వాలేదమ్మా, ఈ నెలలో ముహూర్తాలు లేకపోతే వచ్చే నెలలో పెట్టుకుంటాం. ఆ నెలలో ఉన్న ముహూర్తాలు మనకు అనుకూలంగా లేకపోతే ఆ తర్వాత వచ్చే నెలలో చూస్తాం. ఇది కూడా అంతే అనుకోండి నాన్న. అన్నయ్య, నాలాంటి సిస్టర్స్ ఉన్నంత వరకు నీలాంటి బ్రదర్స్కి నిరీక్షణ తప్పదు. ఐఎమ్ సారీ అన్నయ్య. నాకు నా చెల్లెని పెళ్లి కూతురుగా చూసి ఒక ఇంటికి మహాలక్ష్మిలా పంపించాలని తొందరగా ఉంది. కానీ నేను పెళ్లి చేసుకోవాలని నాకెప్పుడు తొందరగా లేదు. టేక్ యూర్ ఓన్ టైం సిస్టర్. థ్యాంక్ యూ. ఏంటి నాన్న సైలెంట్ గా ఉన్నారు? ఈలోపు మనుషులు మారుతారు, మనసులు మారుతాయన్న ఆలోచన పెట్టుకోకండి. ఖచ్చితంగా ఆయన నన్నే పెళ్లి చేసుకుంటారు, నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. ఏమంటారు గౌతమ్ సార్? ఏంటి, వాళ్ళను ఒప్పిస్తుందా, నాకు వార్నింగ్ ఇస్తుందా? విన్నారు కదా తాతయ్య, మా వాళ్ళకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. సరే, మీకు ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? చూడు గౌతమ్, నువ్వు కోరుకున్నట్టుగానే పెళ్లిని వాయిదా వేస్తున్నాం. ఈ 5-6 నెలలు నీకు టైం ఇస్తున్నాం. అది కూడా కేవలం నా మనవరాలు చెప్పిందని మాత్రమే ఒప్పుకుంటున్నాను. తర్వాత మాత్రం నీకు ప్రమోషన్ వచ్చినా రాకపోయినా నీ పెళ్లి జరగడం మాత్రం ఖాయం. అది గుర్తుపెట్టుకో. అమ్మయ్యా, ఈ పెళ్లి గండం నుంచి బయటపడ్డాను రా బాబు. 6 months తర్వాత కదా, ఈ లోపు నా ప్లాన్స్ నాకున్నాయి. ఎస్ఐ గారు, మీరిప్పుడు హ్యాపీ అయినా? ఆటో ఆటో. ఎక్కడికి వెళ్ళాలి మేడం? జూబ్లీ హిల్స్ వస్తారా? సరే మేడం, ఎక్కండి మేడం. సరే రాణి, మీరు బయలుదేరండి. అది కాదు మేడం, ఈ టైంలో మీరెలా వెళ్తారు? మిమ్మల్ని డ్రాప్ చేసి మేము వెళ్తాంలే. ఇంకో ఆటో వస్తుందేమో చూద్దాం. పర్వాలేదు శ్రీధర్, ఎక్కువ టైం ఏమీ అవ్వలేదు కదా, నేను వెళ్తాను. మీకు లేట్ అవుతుంది, మీరు వెళ్ళండి. బాయ్ శ్రీధర్ మావయ్య. బాయ్. సరే అక్క, జాగ్రత్త. మీరు వెళ్ళగానే నాకు ఫోన్ చేయండి. అలాగే, జాగ్రత్త. ఓకే అండి. బాయ్ అండి. అక్కకి బాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్. పిన్ని, బాబాయ్ బర్త్డే పార్టీ అయిపోయి ఉంటుందా? పిన్ని, కేక్ కటింగ్ కూడా అయిపోయి ఉంటుందా? ఏంటి మేడం వెయిటింగ్? ఆటో కోసం వెయిట్ చేస్తున్నారా? నేను డ్రాప్ చేస్తాను మేడం.
ఏంటి మేడం వస్తారా లేదా? నాకు బాగా చదువుకోవాలని ఆశ. చిన్న చిన్న ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాను. సడన్ గా నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే ఎగ్జామ్ ఫీజు కోసం దాచిన డబ్బులు వాడికి ఇచ్చేసాను. వెళ్ళిచ్చే. ఓకే మేడం. తీసుకో, వెళ్ళు. రేయ్, ఈ మేడమేరా ఇవాళ మన స్టఫ్కి స్పాన్సర్. మీరు నన్ను తరుముకొచ్చేసరికి మీరు నన్ను ఏదో చేస్తున్నారని చంపేస్తారేమని చెప్పేసి జాలిపడి నేను చెప్పిన అబద్ధాన్ని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నమ్మేసింది. 5,000 చేతిలో పెట్టింది. చాలా మంచి మేడం. మీరంతా కలిసి ఇందాక నాటకం ఆడారా? అవును మేడం. ఎలా ఉంది మా పర్ఫార్మెన్స్? మా పర్ఫార్మెన్స్ మెచ్చి 5,000 ఇచ్చారు కదా, దాంతోనే స్టఫ్ ఫుల్గా పీల్చాం. థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ మేడం. మర్చిపోయాను మేడం, విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు. చదువుకోవడానికి హెల్ప్ చేస్తారంట. చూడండి మేడం, రేపు ఎవడో ఒకడు బక్రగాడు చదువుకోవాలి మేడం అంటూ ఏడుస్తూ వస్తాడు, వాడికి ఇవ్వండి. పదండ్రా, మేడం హెల్ప్ చేశారు కాబట్టి మేడం వదిలేద్దాం. బాయ్ మేడం. ఆటో ఆటో. అన్నా, ఎక్కడికి వెళ్ళాలి మేడం? జూబ్లీ హిల్స్. ఎక్కండి మేడం. ఎక్కండి. ఏంటంటీ డల్గా కనిపిస్తున్నారు? ఎవరితోనూ కలవడం లేదు. ఏమైందా ఆంటీ? అలాంటిదేం లేదు ప్రియాంక. మీరు లేదని చెప్పి కవర్ చేస్తున్నా మీ ఫేస్ చూస్తుంటే నాకు అర్థమైపోతుందా ఆంటీ? మీరేదో దాస్తున్నారు. లేదు లేదు, ఏదో భారాన్ని మనసులో మోస్తున్నారు. ఆ బాధ ఏంటో చెప్పండి ఆంటీ. ఆ బాధ బయటికి చెప్తే పెరుగుతుంది కానీ తగ్గదు. ఆంటీ, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటి? ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నా గదిలో మీ అబ్బాయి గౌతమ్ సార్ ఫోటో చూశారు. కానీ అది మీ అబ్బాయి అని చెప్పకుండా భలే యాక్ట్ చేశారా ఆంటీ? నిజంగా మీ నటనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. నేనేంటి, ఇక్కడ అందరూ నటులే. నిజం చెప్పాలంటే నాకంటే బాగా నటిస్తున్నారు, నీతో సహా. నేనేం నటించానాంటీ? నువ్వు గౌతమ్ని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు ప్రేమిస్తున్న గౌతమ్ ఎవరిని ప్రేమిస్తున్నాడో కూడా నీకు తెలుసు. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకుండా నవ్వుతూ నటిస్తున్నావు కదా. నీ యాక్టింగ్తో పోలిస్తే నేనెంత చెప్పు? గౌతమ్ నిన్ను నీ ప్రేమని పట్టించుకోకపోయినా, నీతో పెళ్లికి సిద్ధంగా లేకపోయినా ఆ బాధని మనసులోనే దాచుకుని ఏమీ జరగనట్టు మాతో ఉంటున్నావు. దీన్నేమంటారు? ఇది నటన కాదా? గౌతమ్ ఇప్పుడిప్పుడే పెళ్ళొద్దని ఎందుకు టైం అడుగుతున్నాడో నీకు తెలుసు. ఆ టైం నిన్ను నీ ప్రేమని దూరం చేసుకోవడానికని నీకు కూడా తెలుసు. కానీ ఏమాత్రం ఆలోచించకుండా వాడికే సపోర్ట్ చేస్తూ మాట్లాడి టైం ఇచ్చావు. నీకంటే గొప్పగా ఎవరు నటించగలరు చెప్పు? గౌతమ్ నాకు అంతా చెప్పాడమ్మా. ప్లీజ్ ఆంటీ, ఝాన్సీతో నా ప్రేమ విషయం చెప్పొద్దు. చూడమ్మా ప్రియాంక,
మీ ముగ్గురు మధ్య జరుగుతున్న ప్రేమ సంఘర్షణ గురించి నాకు అనవసరం. కానీ నాకు నా కొడుకు కావాలి. ఈ కుటుంబంలో ఎలాంటి అరమరికలు లేకుండా అందరం కలిసి ఉండాలి. దానికోసమే నేను పాటుపడుతున్నాను. ఒకటి మాత్రం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఒకవేళ రేపు నీ ఆలోచన మారి గౌతమ్ ప్రేమ కోసం, ఝాన్సీ స్నేహం కోసం నీ ప్రేమని త్యాగం చేస్తానని అంటావేమో. దానికి నేను ఒప్పుకోను. నువ్వే నా కోడలని నిర్ణయం తీసుకున్నాను. నువ్విప్పుడు ఈ పెళ్లి ప్రయత్నాలు ఆపుండొచ్చు, కానీ జరగబోయే పెళ్లి మాత్రం ఆపలేవు. గౌతమ్తో నీ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. కమలా, వస్తున్నాను మావయ్య. దీపక్కి నా మీద అంత ద్వేషం ఎందుకు ప్రసాద్? నేనేం చేశాను? రే దీపక్, మేమంటే గాలిగాలం, ఇంకా చెప్పాలంటే ఫుట్పాత్ గాలం. మేము ఇలా ఉన్నాం, ఇలా చేస్తున్నామంటే ఒక అర్థం ఉంది. కానీ నీకేంట్రా, రిచ్ ఫ్యామిలీలో పుట్టావు, దేనికి లోటుండదు. ఏం కావాలంటే అవి నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. నీకెందుకు రా ఈ బతుకు? అవునరా, నన్నంటే మా అమ్మ బాబు ఇంట్లో నుంచి గెంటేశారు. వాడు ఏకంగా జైలుకి వెళ్ళొచ్చాడు. రేపో మాపో వీడు కూడా జైలుకి వెళ్తాడు. కానీ నువ్వు కోటీశ్వరుడి కొడుకురా. నీకెందుకు ఈ కష్టాలు, అలవాట్లు? హ్యాపీగా చదువుకుంటూ ఇంట్లో ఉండొచ్చు కదా. ఏంట్రా, నా మీద జాలి చూపిస్తున్నారా లేక ఎగతాళి చేస్తున్నారా? అలా ఏం కాదురా, చిన్నప్పటి నుంచి మా జీవితం ఒకలా గడిచింది, దానివల్ల మేము ఇలా అయిపోయాం. కానీ నీ లైఫ్ అలా కాదు, ఏ లోటు లేకుండా లగ్జరీగా గడిచింది కదా. నీకీ కర్మేంటి అని. రే, మీకు రిచ్ కిడ్లా మాత్రమే కనిపిస్తానరా, కానీ నాలో బాధ మీకు కనిపించట్లేదా? వాడెప్పుడు సంతోషంగా ఏ లోటు లేకుండా ఉండాలని అన్నీ చేశాను. వాడంటే నాకు అంత ఇష్టం ప్రసాద్. ఐ లవ్ మై సన్. ఈ లోకంలో నేను అందరికంటే ఎక్కువ ప్రేమించేది నా కొడుకునే. ఐ హేట్ మై మామ్ అండ్ డాడ్. నన్ను చిన్నతనం నుంచి హాస్టల్లో ఉండి చదివించారు. అందరూ పేరెంట్స్ వచ్చి నా క్లాస్మేట్స్ ని హాస్టల్ నుంచి అవుటింగ్కి తీసుకెళ్లి, సినిమాకి తీసుకెళ్లి సంతోషంగా గడిపేవాళ్ళు. కానీ నాకు మాత్రం డ్రైవర్ చేత డబ్బులు పంపించేవాళ్ళు తప్ప నాతో టైం స్పెండ్ చేసేవాళ్ళు కాదు. నేను వాడితో టైం స్పెండ్ చేస్తే ఎక్కడ హోమ్ సిక్ ఫీల్ అయ్యి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఇంటికి వచ్చేస్తాడేమోనని దూరం పెట్టాను. కంగ్రాచులేట్ కూడా చేసేవాళ్ళు కాదు. వాడి మీద ప్రేమ, అభిమానం చూపిస్తే మన మాట వినకుండా గారాబంగా తయారవుతాడని ప్రేమని మనసులోనే దాచుకొని కఠినంగా ఉన్నాను. అందరూ సమ్మర్ హాలిడేస్ లో ఇంటికి వెళ్లి ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతారు. కానీ నాకు మాత్రం ఏదో కోచింగ్ సెంటర్లో వేసేవాళ్ళు. వాడు స్ట్రాంగ్ గా, ఇండిపెండెంట్ గా ఎదగాలని నేనెప్పుడూ వాడిని దగ్గరికి తీసుకోలేదు తప్ప వాడి మీద ప్రేమ లేక కాదు. నేను సింగర్ గా స్కూల్లో, కాలేజెస్ లో సింగర్ గా చాలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. అవార్డ్స్ కూడా గెలుచుకున్నాను. నా టాలెంట్ చూసి ఎంతో మంది క్లాప్స్ కొట్టారు, అభినందించారు. కానీ ఒక్కసారి కూడా మా అమ్మ నాన్న క్లాప్స్ కొట్టడం, నా టాలెంట్ చూసి సంతోషపడ్డావు
నేను చూడలేదు. ఎప్పుడు చూడు చదువు కెరీర్ మాకు రావడానికి టైం లేదు, చదువు కెరీర్ మాకు రావడానికి టైం లేదు. ఇదే తప్ప వాళ్ళు ప్రౌడ్గా నన్ను దగ్గరికి తీసుకున్న రోజే లేదు. అలాంటి వాళ్ళు నాకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఐ హేట్ దర్ వెరీ కన్సర్న్, ఐ హేట్ దర్ వెరీ లైఫ్ లెసన్స్. ఇన్నాళ్ళు వాళ్ళు నాకు దూరంగా ఉన్నారు, ఇక నుంచి నేను వాళ్ళకు దూరంగా ఉంటాను, ఇలాగే ఉంటాను. దీపక్తో మనం టైం స్పెండ్ చేయలేదని, మనకి వాడంటే ఇష్టం లేదనుకుంటున్నాడు. కానీ వాణ్ణెప్పుడు కంటికి రెప్పలా చూసుకున్న విషయం వాడికి తెలియదు. జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎలగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నా బిడ్డ పురిట్లోనే చనిపోయిందని కట్టుకథ చెప్పారు. ఇంతకీ ఆ హాస్పిటల్ పేరేంటమ్మా? అమ్మ ఫర్టిలిటీ సెంటర్ సార్. అమ్మ ఫెర్టిలిటీ సెంటర్ హాస్పిటల్ రన్ చేసేది అదే సార్. డాక్టర్ కృష్ణప్రసాద్ అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు కదా, వాడిదే హాస్పిటల్.